లోకేష్ బాబు గారికి రాజకీయాలలో అనుభవం తక్కువ. ఆయన రాజకీయాలంటే ఏంటో నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయం ఎలా చేయాలి, ప్రజల మనసులను ఎలా గెలుచుకోవాలి అనేది ముందుగా నేర్చుకోవాలి. ఆ పని చేయకుండా వాళ్ళు అట్లా చేశారు, వీళ్ళు ఇట్లా చేశారు, మా కార్యకర్తలను గతంలో ఇబ్బంది పెట్టారు అంటూ రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో నేను మొన్న వీడియోలో చెప్పినట్లు తన వేలుతోనే తన కళ్ళు పొడుచుకుంటున్న లోకేష్ బాబు అని చెప్పాను. అది అక్షరాల 100% నిజమని క్లియర్గా అర్థమవుతా ఉంది. ఎందుకంటే మీరు కక్ష సాధింపు చర్యలకు దిగితే అవతల వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అనేది ఇప్పుడు కల్లారా చూస్తున్నాం. పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేశారు. ఆయన మనసులో వచ్చిన ఆలోచన, మనం రాజకీయాలలో లేకపోతే వీళ్ళు మనల్ని బతకనివ్వరు, ఖచ్చితంగా నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఖచ్చితంగా భవిష్యత్తులో ఇబ్బంది పెట్టాలి అంటే నేను రాజకీయాల్లోనే ఉండాలి అని పోసాని కృష్ణమురళి గారు గట్టిగా అనుకుని ఆయన నిన్న వైసీపీ కార్యాలయంలో తేలారు. చూడండి, నాకు రాజకీయాలు వద్దు బాబు అని వెళ్ళిపోయిన వాడు కూడా లోకేష్ బాబు గారి చర్యల వల్ల, కక్ష సాధింపు చర్యల వల్ల రాజకీయాలలో నేను కూడా కక్ష సాధింపు చర్యలు చేయాలి, నన్ను ఎవరైతే ఇబ్బంది పెట్టారో భవిష్యత్తులో మా పార్టీ అధికారంలోకి వస్తుంది, నేను వాళ్ళపై రెవెన్యూ తీర్చుకోవాలి అనే ఉద్దేశం అతని మనసులో కలిగింది.